జన కాకినాడ జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా రాజకీయ రగడైతే ప్రధానంగా గత కొన్ని రోజులు కూడా ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే కాపు ఉద్యమ నేత ముద్రగడ అప్పుడు రాజకీయ భవిష్యత్తు ఎటు అంటూ గత కొన్ని రోజులుగా కూడా అధికార పార్టీ వైసీపీలో చేరుతున్నట్టు కొన్ని ప్రచారం అయితే జోరెందుకుంది. కానీ ఒక్కసారిగా చూసుకుంటే రాత్రి సరిగ్గా జనసేన నాయకులు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కిల్లపూడిలో తన నివాసంలో కలవడం పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు కూడా మొత్తం అందరూ కూడా వైసీపీలో ముద్రగడ చేరతాడు, జనవరి 1 తర్వాత రాజకీయ పరిణామాలు మారుతాయి, అలాగే ఒక ఎంపీగా వస్తారంటూ ఇప్పటి వరకు కూడా ప్రచారం జోరందుకుంది. కానీ వైసీపీ నుంచి కానీ అలాగే ముద్రగడ నుంచి కూడా ఎటువంటి అధికారిక ప్రకటన కూడా ఎక్కడ రాని పక్షంలో ఇప్పుడు సడన్ గా ఇప్పుడు చూసుకుంటే రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా ఇటుకేం చెప్పాలి. ముద్రగడ ఇంటి వద్ద రాత్రి జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో తాడేపల్లి గూడెం సంబంధించినటువంటి జనసేన ఇన్ఛార్జితో పాటు అలాగే కాపు నాయకులు కొంతమంది జేఏసీ నాయకులు కూడా కలవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. రాత్రి దాదాపు ప్రధానంగా ఉంది. గంట సేపు మాట్లాడిన తర్వాత రాజకీయ పరిణామాలు ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం రాజకీయంగా జనసేనలోకి వస్తారంటూ ప్రచారం అయితే జోరెందుకుంటుంది. ఇప్పుడు అంటే గతంలో చూసుకుంటే మనకి జనసేనకి అలాగే ముద్రగడ పద్మనాభం కూడా గతంలో వారాహి సమయంలో ఒక వార అయితే నడిచిందని చెప్పాలి. ఎందుకంటే గతంలో కాకినాడ జిల్లాలో వారాహి సభ జరిగినప్పుడు ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ పై లేఖాస్త్రం అయితే రాయడం జరిగింది. తన పిఠాపురంలో పోటీ చేయాలంటూ ఒక లేఖను కూడా స్పందించడం జరిగింది. అతనిపై నాపై పోటీగా మీరు వస్తే నేను సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఇచ్చిన పక్షంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దానిపై ఏ విధంగానూ స్పందించలేదు. పెద్దలు ఒక మాట అంటారు, మనం స్వీకరించాలంటూ ఒక మాటలు కూడా అతను కూడా పవన్ కళ్యాణ్ కూడా ఆ విధంగా గౌరవప్రదంగా తీసుకోవడంతో మొత్తం అందరూ కూడా జనసేన నాయకులు కావచ్చు, అదే కాపు ఉద్యమ నాయకులు కూడా ముద్రగడ పద్మనాభంపై పలు విమర్శలు చేసినటువంటి పరిణామాలు అయితే గతంలో చూస్తాం. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ముద్రగడ పద్మనాభానికి గతంలో ఉన్నటువంటి జనసేన నాయకులు కావచ్చు, కాపు నాయకులు కూడా తనపై విమర్శలు వ్యక్తపెడుతూ తనపై కూడా అనేక ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ నేపథ్యంలో జనసేన నాయకులు అయితే ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద దాదాపుగా గంటకు పైగా మాట్లాడిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో అక్కడ రాత్రి అంతా కూడా జనసేన లేబుల్తో ఉన్నటువంటి వాహనాలు అక్కడంతా కనిపించడంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాకుండా కాకినాడ జిల్లాలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ముద్రగడ పద్మనాభం కుమారుడు జనసేనలోకి వస్తున్నట్టు ప్రచారం కూడా జోరందుకుంటుంది. మొత్తం ప్రధానంగా చూసుకుంటే పిఠాపురం నుంచే జనసేన నుంచి ఏదో ముద్రగడ పద్మనాభం కుమారుడు పోటీ చేస్తారంటూ ఒక ప్రశ్న కూడా తలెత్తుతున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ముఖ్యంగా రాత్రి కలిసినటువంటి నాయకుల్లో చూసుకుంటే జనసేన నుంచి కందులు దుర్గేష్ కూడా ఉన్నారంటూ ప్రచారం కూడా జోరందుకుంటుంది. కానీ తాడేపల్లి గూడెం సంబంధించిన బొలిశెట్టి శ్రీనివాస్ తో పాటు అలాగే కాపు జేఏసీ నాయకులు ఎవరైతే కాపు జేఏసీ నాయకులు కూడా ఆయన కలిసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అందులో కాపు జేఏసీ నాయకుల్లో ముఖ్యంగా అలా చూసుకుంటే మనకి కలవపల్లి తాతాజీ అంటే కాపు జేఏసీ నాయకుడు, ఇతను కూడా రాత్రి ముద్రగడ పద్మనాభం కలిసిన వాటిలో ఉన్నారు. కానీ వీళ్ళు రాత్రి అంతా కూడా గంట సేపు మాట్లాడిన పరిణామాలు చూసుకుంటే ముద్రగడ జనసేనలోకి వస్తారంటూ ప్రచారం అయితే జోరెందుకుంది. కానీ ఇది ముద్రగడ కుటుంబీకులు కానీ అందరూ కూడా ఈ జనసేనలోకి వస్తారనే దానిపై కూడా ఎటువంటి సమాచారం లేదు. కానీ కొట్టుపారేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. కానీ ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఇటీవల 4వ తేదీని కూడా ఒక లేఖ కూడా ఒక అధికార నోటు కూడా ప్రకటించిన పరిస్థితి అధికారికంగా కూడా ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాడేపల్లి నుంచి అయితే ప్రధానంగా ఒక లేఖ అంటే ప్రధానంగా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. కాపు నాయకులందరూ కూడా కలిసి రావాలి, రాజకీయ పరిణామాలు ఏమన్నా సరే మనం అందరూ కూడా కలిసి ముందుకెళ్దామంటూ ఒక లేఖాస్త్రం కూడా పవన్ కళ్యాణ్ అధినేత రాసిన సందర్భంలోనే దానికి ధీటుగా అయితే ముద్రగడ పద్మనాభం కూడా ఒక లేఖాస్త్రం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. రోహిత్, ప్రకాష్ ఇప్పుడు ఆల్రెడీ వైసీపీలోకి వెళ్తారు ముద్రగడ్డ అని కొంతకాలం నుంచి ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు జనసేన నేతలు కూడా ముద్రగడ్డ ఇంటికి వెళ్ళడం, గత కొంతకాలంగా ముద్రగడ్డ వ్యవహార శైలిపై కొందరు జనసేన నాయకులు కూడా అసంతృప్తిని వ్యక్తం చేసిన సందర్భం ఉంది. సో ఇప్పుడు
ముద్రగడ ఇంటికి వెళ్ళిన జనసేన నాయకులు ఏం మాట్లాడుతున్నారు? అంటే ముద్రగడ పద్మనాభం రాత్రి జనసేన నాయకులు శ్రీనివాస్ అదే బొలిశెట్టి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో అతనితో పాటు కాపు జేఏసీ నాయకులు కూడా కలిసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఒకటే వాళ్ళతో చెప్తున్నారు. గత 4వ తేదీన పవన్ కళ్యాణ్ అయితే ఒక జనసేన నుంచి ఒక నోట్ అయితే ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. అంటే మనకు ప్రధానంగా చూసుకుంటే అతను నేను గౌరవించే కాపు పెద్దలు నన్ను దూషించిన ఒక దీవెనగా నేను స్వీకరిస్తున్నానంటూ పవన్ కళ్యాణ్ అయితే ఒక లేఖనైతే రాయడం జరిగింది. నన్ను ఎంతగా దూషించినా వారంతా కూడా జనసేన వాకిలు తెరిచి ఉంటాయంటూ ఒక కామెంట్ కూడా పవన్ కళ్యాణ్ చేశారు. అంతేకాకుండా కాపు రిజర్వేషన్ ఇచ్చేది లేదని కళాఖండిగా చెప్పిన కాపులనే పావులుగా వాడుకునే వ్యక్తి ముందుగా ప్రశ్నించవలసినటువంటి పరిస్థితి అంటూ పవన్ కళ్యాణ్ అయితే ఒక నోట్ రాసిన పక్షంలోనే దానికి ధీటుగా అయితే ముద్రగడ దానికి స్పందిస్తూ దాన్ని అయితే పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఒక లేఖకైతే ముద్రగడ కూడా దానికి సానుకూలంగా స్పందించారు. సానుకూలంగా స్పందిస్తూ ఒక లేఖ కూడా ముద్రగడ పద్మనాభం అయితే పంపించినటువంటి పరిస్థితి. పంపించినటువంటి లేఖ నిజంగా ముద్రగడ పంపించారా లేదా అంటూ బొలిశెట్టి శ్రీనివాస్ ద్వారా అయితే పవన్ కళ్యాణ్ చేరవేసే ప్రయత్నం అయితే ముద్రగడ పద్మనాభం అయితే చేశారని చెప్పేసి ప్రచారం జోరందుకుంటుంది. కానీ ఆ లేఖని నిజంగా ముద్రగడ పంపించాడా లేదంటే నేను పవన్ కళ్యాణ్కి అయితే ఒకటే చెప్తున్నారు. పవన్ కళ్యాణ్కి నేను ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాను. ఆ లేఖ ముద్రగడ పద్మనాభం పంపించిన లేఖలో పవన్ కళ్యాణ్ నేను ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాను. గతంలో వచ్చినటువంటి సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను ఎప్పుడు అప్పుడు ఎన్టీఆర్ అయితే సక్సెస్ అవ్వారు. ఆయన పూర్తిగా సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చి ఎన్టీ రామారావు సక్సెస్ అవ్వారు. ఆ విధంగానే మీరు కూడా పూర్తి స్థాయిలో రాజకీయాల్లో కావాలి. సినిమాలు పక్కన పెట్టి రాజకీయాల్లోకి రాగలిగితే కాపు ఉద్యమ నేతగా కాకుండా కాపులందరూ కూడా సపోర్ట్ చేస్తామంటూ ముద్రగడ పద్మనాభం ఇచ్చినటువంటి తిరిగి ఇచ్చినటువంటి లేఖలో ఉన్నట్టుగా చెప్తున్న పరిస్థితి మనకైతే సమాచారం వచ్చింది. ఆ సమాచారం నిజమో కాదని బొలిశెట్టి శ్రీనివాస్ అయితే రాత్రి నేరుగా రాత్రి 8 గంటల ప్రాంతానికి అయితే కిల్లంపూడి అయితే ముద్రగడ నివాసానికి చేరుకుని ఆ లేఖ పంపించినటువంటి ముద్రగడని అయితే గంట సేపు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ముద్రగడ పద్మనాభం కూడా ఆ జనసేనలోకి వచ్చేందుకు కూడా సానుకూలంగా ఉన్నట్టుగా అయితే వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ముద్రగడ పద్మనాభం సపోర్ట్ చేస్తారా లేదంటే ఆయన జనసేనలో కానీ 2 రోజుల్లో ముద్రగడను నాదెండ్ల నాగబాబు కూడా కలవనున్నారు అని తెలుస్తోంది. వాళ్ళిద్దరూ కలిసే అవకాశం కూడా ఉందా? నాదెండ్ల మనోహర్ నాగబాబు కూడా ఎస్ రోహిత్, అంటే ప్రధానంగా చూసుకుంటే వాళ్ళు ఇప్పుడు ఈ రోజు రాత్రి జరిగినటువంటి సందర్భం చర్చలు ఏవైతే దానికి సానుకూలంగా ముద్రగడ పద్మనాభం మాట్లాడినటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. మాట్లాడిన సందర్భంలోనే ఇప్పుడు ప్రధాన నాదెండ్ల మనోహర్తో పాటు నాగబాబు కూడా రేపు ఎల్లుండిలో కూడా కలుస్తారంటూ కలిసిన తర్వాత ప్రధానంగా ఈ రాజకీయ పరిణామాలు జనసేనలోకి వస్తారంటూ అలాగే ఇప్పటిదాకా ఏదైతే ఇస్తున్నారో పవన్ కళ్యాణ్ ఇప్పుడు వైసీపీ నేతలు ముద్రగడ పద్మనాభం టికెట్ ఇస్తాం ఎంపీ అభ్యర్థిగా ఇస్తానంటూ దానికి ఎటువంటి సమాధానం వైసీపీ నుంచి కానీ వైసీపీ అధిష్టానం నుంచి రాకపోవడంతో ముద్రగడ మళ్ళీ ఇదే విధంగా స్టెప్ తీసుకుంటున్నారంటూ ఒక ప్రచారం అయితే జోరెత్తుకుంటుంది. ఏదేమైనా 2024 ఎన్నికల బరిలో ముద్రగడ కుటుంబం ఉంటుందంటూ మొత్తం అందరూ కూడా కాపు నేతల్లో చర్చనీయం అయితే జరుగుతుంది చెప్పవచ్చు రోహిత్. ప్రకాష్, గతంలో కూడా కాపు జేఏసీ నేతలు ముద్రగడ ఇంటికి వచ్చి మాట్లాడారు. అప్పుడు టీడీపీ జనసేనలోకి వద్దు అనే అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు అంటూ పెద్ద ఎత్తున మాట్లాడారు. ఇప్పుడు జనసేన నాయకులు అక్కడికి వచ్చారు. సో ఏం జరుగుతుంది అసలు? ఎస్, గతంలో మనం చూసుకుంటే వారాహి సమయంలో ముఖ్యంగా వీళ్ళ వైసీపీ నాయకులందరూ కూడా ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం నివాసం వద్దకు వెళ్ళారు. అంటే అందులో కలిసినటువంటి నాయకుల్లో జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు కూడా అలాగే ఎంపీ కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్తో పాటు గతంలో మిథున్ రెడ్డి కూడా ముద్రగడ పద్మనాభం కలిసినటువంటి పరిస్థితి. అంటే వారాహి కాకినాడ సమయంలో జరిగే సమయంలో ఆ సమయంలోనే ఆ ముద్రగడ పద్మనాభం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తర్వాత ఆ ముద్రగడ పద్మనాభం చూసుకుంటే గుడివాడ అమర్నాథ్ కూడా వైజాగ్ వెళ్ళి గతంలో కలిసినటువంటి సందర్భాలు. ఈ నేపథ్యంలో వైసీపీలోనే ముద్రగడ రాజకీయ ఆరోగ్యం ఉంటుందంటూ ప్రచారం అయితే జోరెందుకుందా. కానీ ఇప్పుడు కలిసినటువంటి కాపు నాయకులు కావచ్చు, కాపు జేఏసీ నాయకులు కావచ్చు, అలాగే జనసేన నాయకులు కూడా అందరూ కూడా ఈ పరిణామాన్ని కూడా కొంతమంది స్వాగతిస్తున్నారు. కానీ కొంతమంది వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా. ఎందుకంటే ఇప్పుడు జనసేనకైతే సానుకూలంగా ఉన్నట్టు అదే టీడీపీకి అయితే వ్యతిరేకంగా ఉన్నట్టు ముద్రగడ ఉన్నట్టు అయితే సంకేతాలు ఉన్నట్టుగా ప్రధానంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ముద్రగడ కుటుంబాన్ని గతంలో టీడీపీ నేతలందరూ కూడా తీవ్రంగా ఇబ్బందికర పరిణామాలు పెట్టారని గతంలో వాళ్ళందరం కూడా కుటుంబాన్ని హింసించారంటూ టీడీపీ ఒక అపవాదం ఉంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే జనసేనలోకి ముద్రగడ వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టుగా అయితే ప్రచారం అయితే జోరెందుకుంటుంది. కానీ టీడీపీతో పొత్తుతో జనసేన ఉన్న నేపథ్యంలో ఇటువంటి పరిణామాలు ఉంటాయి. అలాగే ముద్రగడ ఎటువంటి రాజకీయ స్టెప్ తీసుకుంటారని కూడా ప్రశ్నార్థంగా మారింది రోహిత్. రైట్ ప్రకాష్, కాపు జేఏసీ నాయకులు ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్ళి కలిశారు. అంతేకాదు జనసేన నాయకులు కూడా
ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్లి కలిశారు. ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ముద్రగడ పద్మనాభం ఇంటికి జనసేన నేతలు వెళ్లారు. ముద్రగడతో తాడేపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్, కాపు జేఏసీ నాయకుడు తాతాజీ భేటీ అయ్యారు. జనసేనలోకి రావాలి అని ముద్రగడకు ఆహ్వానం పలికినట్టుగా తెలుస్తోంది. 2 రోజుల్లో ముద్రగడను నాదెండ్ల మనోహర్, నాగబాబు కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. జనసేనలో చేరికపై క్లారిటీ ఇవ్వలేదు ముద్రగడ కుటుంబం. కాపులంతా ఏకం కావాలి అంటూ ఇటీవల పవన్ కళ్యాణ్కు లేఖ రాశారు. పవన్ లేఖను స్వాగతించారు ముద్రగడ పద్మనాభం. ఈరోజు జనసేన నేతలు ముద్రగడను కలవడం చర్చనీయాంశమైంది. మరి ముద్రగడ జనసేనలో చేరుతారా లేదా అన్న దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కలిసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.